రైతుల నోట మట్టి కొట్టేందుకు మరోసారి కుట్ర జరుగుతోందా? కోర్టుల చుట్టూ రైతులను తిప్పేందుకు కొంతమంది పన్నాగాలు పన్నుతున్నారా? సొంత స్వలాభం కోసం రైతులను ముంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? కోట్లకు వెళ్తే కోట్లొస్తాయంటూ కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారా? అసలు కరేడు గ్రామంలో ఏం జరుగుతోంది? భూసేకరణ విషయంలో రైతులను పదే పదే తప్పుదోవ పట్టిస్తోందెవరు? 5 లక్షలు చేసే ఎకరం భూమికి 20 లక్షలు ఇస్తామంటున్నా రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్తే, నేను మౌనిక. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047లో భాగమైన ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకి కొంతమంది చోటామోటా నాయకులు పదే పదే అడ్డుపడటం విచిత్రంగానూ హాస్యాస్పదంగానూ ఉంది. భూసేకరణ విషయాన్ని అడ్డుపెట్టుకుని ఎలాగైనా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని వారు చేస్తున్న కుట్రలో కరేడు రైతులు ఇప్పటికీ బలైపోతున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, ప్రజల జీవన ప్రమాణాలు మారాలని సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్న విషయం తెలిసిందే. అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన దేశ విదేశాల్లో పర్యటిస్తూ అనేక కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తున్నారు కూడా. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా ఉలువపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ అనే అతిపెద్ద కంపెనీతో దాదాపు 4800 ఎకరాల్లో 68,000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కరేడు భూసేకరణ విషయంలో ఏదో ఒక విధంగా లబ్ధి పొందుదామని ఆశించిన బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్, ఎర్రచందన స్మగ్లర్ నల్లపురెడ్డి అజిత్ రెడ్డి లాంటి కొంతమంది చోటామోటా నాయకులు గత కొంతకాలంగా భూసేకరణపై తప్పుడు ప్రచారాలు సృష్టిస్తూ రైతుల్లో విషాన్ని నింపేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించేందుకు కొంతమంది రైతులు ఆ నేతల మాటలు పట్టించుకోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూసేకరణకు సహకరిస్తున్నారు. అయితే అది చూసి ఓర్వలేని ఆ నేతలు ఎలాగైనా కరేడు అభివృద్ధిని అడ్డుకోవాలని వామపక్ష పార్టీలను, రైతు సంఘం నాయకులను ఉసిగొలిపి భూసేకరణను ఆపేందుకు కోర్టులో కేసులు వేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. కోర్టుకు వెళితే తమ భూములు ఎక్కడికి పోవని, ఒకవేళ భూములు ఇవ్వాల్సి వచ్చినా భారీగా నష్టపరిహారం ఇచ్చేలా కోర్టు ఆదేశాలు ఇస్తుందనే తప్పుడు సందేశాన్ని కరేడు ప్రజల్లో నింపుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడ ప్రభుత్వం భూసేకరణ చేపట్టినా అక్కడ రిజిస్ట్రేషన్ విలువ ఎంతుందో అంత మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. దీంతో పాటు R&R ప్యాకేజీని అమలు చేస్తోంది. అంతే తప్ప కొంతమంది వారి స్వలాభం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు ఎకరాకు ఎంత పడితే అంత ఇవ్వరు. ఈ విషయాన్ని కరేడు రైతులు గుర్తించవలసిన అవసరం ఉంది. ఇక ప్రస్తుతం కరేడు ప్రాంతంలో ఎకరం భూమి రేటు ఎంతైతే ఉందో అంతకు మించి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే తొలుత ఎకరం 5 లక్షలు చేసే భూమికి 12.5 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం రైతుల విజ్ఞప్తి మేరకు 20 లక్షలు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. దీంతో పాటు R&R ప్యాకేజీ అమలు చేస్తోంది. దీని ద్వారా తమకిష్టమైన చోట పునరావాసం కల్పించడంతో పాటు ఇంటికో ఉద్యోగం కూడా ఇస్తోంది. నిజానికి ఇంత భారీ నగదు చెల్లించడంతో పాటు రైతులకు నచ్చిన చోట పునరావాసం కల్పించడం, ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే ఇది చూసి ఓర్వలేని కొంతమంది నాయకులు కరేడు భూసేకరణను ఎలాగైనా అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేసేందుకు రైతులను సిద్ధం చేయిస్తున్నారు. ఒకవేళ రైతులు కూడా వారి మాయమాటలు నమ్మి కోర్టులో కేసు వేస్తే గనుక కోర్టులో ఆ కేసు ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు ఆ భూములను అమ్మేందుకు గాని కొనేందుకు గాని ఎటువంటి అవకాశం కూడా ఉండదు. ఒకవేళ కోర్టు కేసు అనంతరం ఆ భూములు అమ్ముకోవాలన్నా ఎకరం 5 లక్షలు చేసే భూమికి 20 లక్షలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. దీంతో పాటు సమయం, డబ్బు రెండూ వృధా అవుతుంది. ఇక తమ పిల్లలు ఏ కష్టం చేయకుండా ఉద్యోగాలు చేయాలని ఆశపడే తల్లిదండ్రుల ఆశ నిరాశ అవుతుంది. అలాగే ఎప్పటి నుంచో తమ ప్రాంతం అభివృద్ధి చెందితే చూడాలనుకుంటున్న కరేడు గ్రామ ప్రజల కలగానే మిగిలిపోతుంది. ఇప్పటికైనా కరేడు ప్రజలు నిజాలు తెలుసుకొని తప్పుడు ప్రచారాలను, తప్పుడు వ్యక్తుల మాటలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితే మంచిది. కేవలం కొంతమంది వారి మనుగడ కోసం చేస్తున్న మోసాలను కరేడు రైతులు నమ్మకుండా ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తే అటు రాష్ట్రానికి, ఇటు కరేడు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.